హలో అందరికీ, ఈరోజు మినపప్పుతో మినపగారెలు చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. తప్పకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్లోనే 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకోయాను. చూడండి, ఇలా వాష్ చేసుకోయాను. 1 కప్పు తీసుకున్నాను కదా మినపప్పు. 2 కప్పులు వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను. నేను మార్నింగ్కి తీసుకోవాలి కదా గారెలని, నేను నైట్ నానబెట్టుకోయాను. ఇలా నానబెట్టుకోయాను. చూడండి మార్నింగ్కి ఎంత బాగా వచ్చిందో. పప్పు అనేది చాలా మెత్తగా చాలా బాగుంది. ముడుతుంటే ముక్కలు అయిపోతుంది. అలాగా నానాలి. ఒక మిక్సీ బౌల్లో తీసుకొని వేసుకోయాను. మిక్సీ వేసుకున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. అలాగైతేనే గారె అనేది చాలా బాగా వస్తుంది. వాటర్ ఎక్కువ వేసుకోవడం చాలా లూజ్ అయిపోయి గారె అనేది రాదు. ఇలాగ వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది. చూడండి, ముద్ద అనేది గారె ఎలా రావాలంటే చూడండి, ఇలా ముడితే గారె పడేలాగా రావాలి. అలా చేసుకోవాలి. అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. దానికి తగినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే సోడా వేసుకోలేదు. సోడా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగోదు, గారె అనేది బాగోదు. ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. అందుకని వేసుకోలేదు. నాకైతే నచ్చదు. ఇలా మినపప్పుతో మినపగారెలు చేసుకోవడం చాలా బాగుంటుంది. పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. కొంచెం అది హీట్ అవుతుంటే నేను కొంచెం వాటర్ అనేది 1 కప్పులో తీసుకున్నాను. గారె అనేది అందులో ముంచుకొని వేసుకుంటే గారె సింపుల్గా పడిపోద్ది. నేను 1 కప్పులోనే కవర్ వేసుకొని అందులో చేసుకున్నాను. మీరైతే చాలామంది చేతితోనే వేసుకుంటారు. నాకైతే అలా రాదు. అందుకని ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను. గారె అనేది చాలా బాగా వస్తుంది. వేడివేడిగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే ఇలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.